హే గైస్, వెల్కమ్ టు వీరా మీడియా. ఇది మా ఫస్ట్ వీడియో. సో గణేశుడి పేరు తీసుకుంటూ జై శ్రీ గణేష్. అయితే ఇప్పుడు కరెంట్లీ ట్రెండింగ్ చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటి అంటే సైఫ్ అలీ ఖాన్ గురించి. కొంతమంది ఏమో మర్డర్ అటెంప్ట్ అంటున్నారు, కొంతమంది ఏమో మెయిడ్తో అఫైర్ ఉండడం వల్ల వాళ్ళ హస్బెండ్ అటెంప్ట్ చేసినారు అంటున్నారు, కొంతమంది ఏమో కిడ్నాప్ చేయడానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ మధ్యలో వచ్చాడు అంటున్నారు, కొంతమంది ఏమో ఆ ఆటో విషయాన్ని తీసుకొని నార్మల్గా ట్రోల్ చేయట్లేదు, అసలు మేమ్స్ చేసేస్తున్నారు మొత్తం. అసలు ఏం జరిగింది అని చెప్పి కొంచెం అనాలిసిస్ చేసి దాని గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో అయింది ఏంటంటే, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఆఫ్టర్నూన్లో ఈయన ఇంట్లో కూర్చొని కొంచెం రిలాక్స్, ఇట్లా నార్మల్ ఆఫ్టర్నూన్ ఎట్లా వెళ్తుందో లంచ్ చేసి తర్వాత రిలాక్స్ చేయడం పిల్లలతోనే కూర్చొని అంతే మాట. అంటే అప్పుడు కొంతసేపటి తర్వాత ఒక సౌండ్ వచ్చింది, వాళ్ళకి ఎవరో ఒర్రడం సౌండ్ వచ్చింది. కొంతసేపు తర్వాత ఈయన బయటికి వెళ్ళి చూస్తే ఎవరో ఇంట్రూడర్ వచ్చి వాళ్ళ ఇంట్లో మేడ్తోని ఇంకా నానీతోని గొడవ పడుతున్నారు. ముందైతే నాని ఒర్రింది, ఇంకా నాని చూసింది ఆ గొడవ ఇంట్రూడర్ లోపల రావడానికి నాని చూసింది. అయితే ఆ నాని చూసి ఒర్రడం తర్వాత సైఫ్ అలీ ఖాన్ వెళ్ళిండు. ఎందుకంటే ఆయన చిన్న అంటే దేర్ ఆర్ చిల్డ్రన్, సో ఆబ్వియస్లీ హీల్ ట్రై టు సేవ్ దెమ్, ట్రై టు ప్రొటెక్ట్ దెమ్. సో దాని గురించి ఆయన ముందుకెళ్తే ఆ ఇంట్రూడర్ వచ్చి సైఫ్ అలీ ఖాన్కి అటాక్ చేసిండు. ఇప్పుడు కొంతమంది రూమర్లో చెప్తున్నారు ఏంటంటే, ఈయన రాబరీ కోసం వచ్చి ఒక 1 crore అడిగిందంట, సైఫ్ అలీ ఖాన్ ఇవ్వలేదంట. దాని గురించి వచ్చి ఆయన హీ అటాక్డ్ విత్ ద లాంగ్ నైఫ్ లైక్ థింగ్. ఇప్పుడు చెప్తలేరు అది నైఫేనా అది బ్లేడేనా, కానీ ఇప్పుడు అది బ్లేడ్ లాగానే ఒక లాంగ్ నైఫ్ లాగా ఉంది. దాంతో సైఫ్ అలీ ఖాన్కి 6 times స్టాబ్ చేసిరంట. 6 times ఇస్ అ నాట్ స్మాల్ థింగ్. 6 times స్టాబ్ చేసిరంట. 6 times స్టాబ్ చేసిన తర్వాత రన్ అవే, హీ ట్రై టు రన్ అవే. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు థర్స్డే 16th January రోజు ఈ క్రైమ్ సీన్ అయిందంట. అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ రూమ్లో ఇట్లా రిలాక్స్ చేస్తే బయట నుంచి సౌండ్ వచ్చింది. వాళ్ళ నాని ఒర్రడం సౌండ్ వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళ నాని ఫస్ట్ చూసిందంట ఆ ఇంట్రూడర్ని. ఫస్ట్ చూడని తర్వాత వాళ్ళ మేడ్ వచ్చింది. వాళ్ళ మేడ్ షౌట్ చేయడం స్టార్ట్ చేసినారు వాళ్ళు. అయితే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఏం చేసినారంట, వాళ్ళ చిన్న సన్ ఎవరైతే ఉన్నారో, యంగర్ సన్ జహాంగీర్ బాబా, ఆయనకి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈయన కూడా వెళ్ళిండంట. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, ప్రొటెక్ట్ చేయాలని ఈయన కూడా కొంచెం ముందుకెళ్తే ఆ ఇంట్రూడర్ వచ్చి ఈయన మీద అటాక్ చేసినారంట. అయితే ఆ క్రైమ్ సీన్లో అప్పుడు అటాక్ టైంలో 6 stabs చేసి ఈయన ఏమో స్టీల్ది అటాకింగ్ కోసం వెపన్ తెచ్చిండంట. ఇప్పుడు నైఫ్ బ్లేడో చెప్తలేరు, ఏమో అటాక్ కోసం వెపన్ అని తెచ్చినారంట. ఆ వెపన్తోనే అటాక్ చేసినారంట. తనని అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో తీసుకెళ్ళడం ఏంటి, ఇది చాలా కాంట్రవర్సీ అవుతుంది, చాలా పెద్ద మీమ్ అయిపోయింది ఇది ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్. ఈయన సైఫ్ అలీ ఖాన్ది ఫస్ట్ వైఫ్ సన్ ఎవరైతే ఉన్నారో ఇబ్రాహిం అని, ఆయన వచ్చి ఈయనతోని ఆటోలో తీసుకుపోయినారని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఆ టైంలో ఏ కారు లేకపోతే ఏదైనా వెహికల్ అవైలబుల్ కాలేదంట, అంబులెన్స్కి టైం పడుతుందంట. ఇంకా కిందికి వెళ్ళేటప్పుడు అప్పుడే వాళ్ళకు ఒక ఆటో కనిపిస్తే ఆ ఆటోలోనే వెళ్ళిపోయినారని చెప్తున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, సో ఫాస్ట్గా వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏమైంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో? ఫస్ట్ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళు సీసీటీవీ కెమెరాలో ఒక ఆయనని చూసినారంట. ఆ ఆయన పేరు అమన్ అని గుర్తుపెట్టినారంట. అయితే ఆ ఆయనకి చూసిన తర్వాత ఆయనకి పట్టుకొని వచ్చి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన ఆ ఇంట్రూడర్ కాదని దొరికిందంట. అతను కాదు, తనకేం కనెక్షన్ లేదు అని తెలిసింది. ఓకే, అంతే. అయితే అది తెలియని తర్వాత ఆయనని వదిలేసినారు. కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వదిలేసి, దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఒక ఆపరేషన్ లాగా దీనికి చాలా సెర్చ్ చేసినారు అనమాట. అయితే తర్వాత ఆయనని పట్టుకున్నారు. విజయ్ దాస్ అని పేరు. విజయ్ దాస్ అని పేరు. ఈ ఆయన ఏమో ఎంత టైంలోపు పట్టుకున్నారు తనని? ఈయన 3 days, దట్ ఈస్ 72 hours లోపలే పట్టుకున్నారంట. ఓకే. అయితే అది చాలా షాకింగ్ థింగ్. ఎందుకంటే ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో అయితే, లేకపోతే ఏదైనా చాలా కామన్ మ్యాన్తో ఇదైతే పాసిబుల్ కాదు 72 hours. చాలా లైట్గా తీసుకుంటారు. లైట్గా తీసుకోకపోతే కూడా ఇది కొంచెం లాంగ్ వెళ్తుంది. ఇది మొత్తం జరిగింది బాండ్రాలో వాళ్ళ హౌస్లో. సో అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అవన్నిటితోటి కూడా
మొత్తం రియానాక్ట్ చేసి అదంతా సిచ్యువేషన్ క్రియేట్ చేసి అవును. చాలా చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసినారు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తోని, ఇంకా చాలా అంటే ఫుట్ ప్రింట్స్ అన్ని రియానాక్ట్ చేశారు కేసుని, సీన్ మొత్తం ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి అన్ని 72 hours లోపు అతన్ని పట్టేసుకున్నారు, విజయ్ దాస్ అనే అబ్బాయి అతన్ని. అసలు తనకి రావడానికి అసలు ఛాన్స్ ఎలా దొరికింది? అంత హై సెక్యూరిటీ ఉంది అని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ ఫ్లోర్లో అయితే ఉంటున్నారో ఆ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వడానికే వాళ్ళకి యాక్సెస్ కార్డ్ ఉండాలంట. కానీ ఆ ఇంట్రూడర్ ఎలా వచ్చాడు, అసలు ఏమన్నా కనెక్షన్ ఉందా, ఎవరైనా హెల్ప్ చేశారా లోపల నుంచి అని చెప్పేసి పెద్ద డౌట్. ఇప్పుడు కొంతమంది అయితే చెప్తున్నారు ఆ మేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఆ మేడ్కి ఆ ఇంట్రూడర్తోనూ ఏమో కనెక్షన్ ఉందంట. ఓకే, ఇప్పుడు ఏం కనెక్షన్ ఏమీ అవుట్కమ్ రాలేదు ఇంకా, కానీ ఏదో ఒక కనెక్షన్ ఉందని చెప్తున్నారు ఆ ఇంట్రూడర్. తెలుసు అంతే, హెల్ప్ చేసి ఉండొచ్చు, ఆ మేడ్ది హ్యాండ్ ఉండేదేమో అని చెప్తున్నారు. ఎందుకంటే రాబరీ కేసు ఇది, వాళ్ళు రాబరీ లాగానే తీసుకున్నారు. ఇది 1 crore అడిగినారంట. ఆ రాబర్ ఎవరైతే ఉన్నారో ఇంట్రూడర్, హీ ఆస్క్డ్ 1 crore అంట సైఫ్ అలీ ఖాన్కి. సో ఆ కేసులో ఇది పెద్ద ఛాన్స్ ఆ మేడ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందని. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ మనీ అండ్ షీ మైట్ బి ఇన్వాల్వ్ బికాజ్ చాలా డబ్బులుంటే డబ్బుల గురించి ఎవరైనా ఆలోచించరు ఎక్కువ. ఓకే అని తీసుకుంటారు. 1 crore దొరికితే 50-50 అని షేర్ అయినా చేసుకుంటారు ఎవరైనా. సో ఆ ఆలోచనతోనే అయినా ఆమె ఇన్వాల్వ్ కావచ్చు దాంట్లో. ఇంకా అది చాలా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకొక మాట కూడా దొరకపెట్టింది ఏంటంటే, ఆయన ఆ ఏరియాలో ఎక్కువ టైం లేడు. అంటే చాలా హీఈస్ నాట్ అ నేటివ్, హీ కేమ్ దేర్ రీసెంట్లీ. 5-6 months ముందే వచ్చిండు ఆయన ముంబైలో. ఇంకా ఆ ఏరియాలో కూడా 2-3 months అట్లనే వచ్చిండు ఆయన. ముందే ఏమో ఏదో రెస్టారెంట్లో పని చేస్తుండే అంట. అయితే ఆ రెస్టారెంట్లో పని చేసిన తర్వాత ఆయన మెల్లమెల్లగా ఆ ఏరియాలో పని చేయడం స్టార్ట్ చేసిండు అంతే. 15 days. 15 days. బిఫోర్ 15 days తను ఆ ఏరియాలో ఒక 30 kilometers అరౌండ్లో ఉన్నారని చెప్పారు. అయితే అసలు ఆ ఇంట్రూడర్ని ఎవరు పట్టుకున్నారు? అండ్ ఆల్సో తన దగ్గర నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా పోలీసులకి? ఆ ఇంట్రూడర్ని అసలు పట్టుకోవడానికి ఒక జాయింట్ ఆపరేషన్ జరిగిందనమాట. DCP Zone 6 నవనాథ్ ధవలే కసరవాడవలి పోలీస్తోని కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నడిపించనమాట. సో ఈ జాయింట్ ఆపరేషన్ ద్వారా వాళ్ళు ఆ ఇంట్రూడర్ని పట్టుకున్నారు. 72 hours లోపలే పట్టుకున్నారు ఆయనకి. అయితే వీళ్ళ నుంచి క్లెయిమ్ వచ్చిందంట, ఈ ఎవరైతే ఇంట్రూడర్ ఉన్నారో ఈయన బంగ్లాదేశీ అంట. ఓకే, ఇది చెప్పింది దీక్షిత్, DCP దీక్షిత్ ఇది ఓపెన్ అప్ చేసినారు. ఆ జాయింట్ ఆపరేషన్ టైంలోనే ఇది దొరికింది అనమాట వాళ్ళకి. అయితే ఈ ఇంట్రూడర్ ఎవరైతే ఉన్నారో ఈయన బంగ్లాదేశీ అని ప్రూఫ్ అయింది. ఆయన షీజర్స్ ఎవరైతే తీసుకున్నారో ఆయనది డాక్యుమెంట్స్ ఏదైతే చూసినారో ఆ డాక్యుమెంట్స్ మొత్తం ఇప్పుడు ఫాల్స్ అని వచ్చిందంట. అయితే ఆయన ఇప్పుడు ఫాల్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ దొరకని తర్వాత ఆయన మీద ఇంకా చాలా ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈయన ఇంట్రూడర్ వేరే ఏదైనా ప్లాన్తోని వచ్చినారా, లేకపోతే వేరే ఏమైనా మిషన్తోని వచ్చినారా, లేకపోతే ఉట్టి రాబరీనే కేసా, ఇవి అన్నీ ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు అనమాట. అయితే తిను బంగ్లాదేశ్ నేషనల్. సో తిన నేమ్ విజయ్ దాస్ కాదు, తన యాక్చువల్ నేమ్ ఏంటి, తను రావడానికి అసలు మోటో ఏంటి? యాక్చువల్లీ ఈయన రియల్ నేమ్ ముస్లిం నేమ్ అనమాట. ఈయన నేమ్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అని ఈయన నేమ్ అంట. ఈయన 30 year old. అయితే ఇది దొరికిన తర్వాత చాలా హంగామా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం సీన్ అవుతుందో అందరికీ తెలుసు. ఓకే, అందరికీ తెలుసు. కొంతమంది చెప్తున్నారు ఈయన ఇండియాకి వచ్చి ఒక రిలీజియస్ వార్ చేద్దామని ఈయన మోటివ్ అని, ఇట్లా చాలామంది వచ్చి చేస్తున్నారని వాళ్ళ ప్లాన్ అని చెప్తున్నారు చాలామంది. ఎస్, కానీ విజయ్ దాస్ యాక్చువల్ నేమ్ కాదు. ఈ మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో తను చెప్పింది ఏంటంటే, తన సైఫ్ అలీ ఖాన్ కొడుకు జే తనని కిడ్నాప్ చేసి రాబరీ చేసిన తర్వాత తనని కిడ్నాప్ చేసి 1 crore డిమాండ్ చేయాలని తన ప్లాన్ అని చెప్పేసి తను చెప్పాడు. అవును, తను పోలీసులకి చెప్పిన విషయం ఇది. యాక్చువల్లీ ఆయన ఈ మాట పోలీస్కి ఇది చెప్పడం
అందరూ ట్రస్ట్ చేస్తలేరు. ఎందుకంటే ఒక బంగ్లాదేశీ వచ్చి ఇండియాలో అట్లా ఇంట్రూడ్ చేసి చాలా మంత్స్ ఉండి దాని తర్వాత ఒక ఇట్లా సెలబ్రిటీ, ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా తెలుసు ఇది ఒక సెలబ్రిటీ హౌస్ అని, ఎందుకంటే అంత సెక్యూరిటీ స్ట్రాంగ్ ఉంది. అయితే ఇట్లా ఒక సెలబ్రిటీ హౌస్కి టార్గెట్ చేయడం, ఇంకా చాలా రిచ్ పీపుల్ ఉన్నారు కదా ముంబైలో చాలా రిచ్ పీపుల్ ఉన్నారు. ఇంకా బాండ్రా అపార్ట్మెంట్లో సైఫ్ అలీ ఖాన్ ఇంటికి పోయి ఇంట్రూడ్ చేయడం చాలా పెద్ద క్వశ్చన్ కదా. తన కొడుకుని కిడ్నాప్ చేయడానికి వచ్చాడంటే అది కూడా ఒక్కడే వచ్చేసాడంటే అది ధైర్యం అని చెప్పాలా, లేకపోతే అల్లిన కట్టు కదా అనే చెప్పొచ్చు యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ సంగతి ఏంటి, ఇప్పుడు తను ఎట్లా ఉన్నాడు హాస్పిటల్లో ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక 5 days అవుతుంది. 16th January ఇన్సిడెంట్ అయింది. సో ఈయన హాస్పిటల్ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేసిండు. ఇదే చాలామంది డౌట్ ఏంటంటే ఈయనకి ఎన్ని ఇంజురీస్ తర్వాత 6 stabs అయినాయి, అది కూడా స్పైనల్ కార్డ్లో, ఇంకా చాలా హ్యాండ్కి ఇట్లాంటి ప్లేసెస్లో ఇంజురీస్ తర్వాత కూడా ఈయన హ్యాండ్ వేవ్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ ఇంటికి రావడం, పబ్లిక్లో అట్లా ఇంటికి రావడం, అది చాలా మందికి క్వశ్చనబుల్ అయిపోయింది. ఎందుకంటే స్పైనల్ కార్డ్ ఇంజరీ తర్వాత చాలా మంది వీల్ చైర్లో కూడా వెళ్ళలేకపోతున్నారు. అంటే డాక్టర్స్ క్లెయిమ్ చేసింది ఏంటంటే 2.5 inch బ్లేడ్ తన దగ్గర నుంచి తీసారని, అది కూడా 6 hours లాంగ్ సర్జరీ జరిగిందని చెప్పారు. సో అసలు అంత 6 hour లాంగ్ ఆపరేషన్ జరిగిన తర్వాత 2.5 inch బ్లేడ్ తీసిన తర్వాత అది కూడా స్పైన్ నుంచి నెక్కి హ్యాండ్కి ఇన్ని దెబ్బలు తగిలాయని చెప్పారు. తర్వాత కూడా తను 5 daysలో అంటే 16th జరిగింది క్రైమ్ థర్స్డే, అండ్ 21st తను డిశ్చార్జ్ అయిపోయారు హాస్పిటల్ నుంచి. అది కూడా అసలు ఇంత జరిగిన తర్వాత జనరల్లీ అయితే చాలా భయపడతారు, సీక్రెట్లీ వెళ్ళిపోతారు ఇంటికి, కానీ తను మీడియా ముందుకు వచ్చి వేవ్ చేసుకుంటూ ఫ్యాన్స్కి, అదే చాలా మందికి చాలా క్వశ్చనబుల్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది పిఆర్ స్టంటా అసలు. యాక్చువల్లీ ఇది చాలా మంది చెప్తున్నారు పిఆర్ స్టంట్, ఏదైనా పబ్లిక్ స్టంట్. ఎందుకంటే ఈయన ఒక మూవీ కూడా వస్తుంది ఇప్పుడు రీసెంట్గా, ఆ మూవీ కోసం ఈయన ప్రమోషన్ కోసం ఏమైనా చేస్తున్నారని చాలా మంది డౌట్ చేస్తున్నారు. కానీ ప్రమోషన్ కోసం 5 day లాంగ్ ఇంత మీడియాని మొత్తం పోలీస్ని ఇంక్లూడ్ చేసి ఇంత ఉండదు కదా. అదే కదా మాట. ఇప్పుడు ఈయన యాక్చువల్లీ ఇది చేసిండా, లేకపోతే పిఆర్ స్టంటేనా, లేకపోతే ఇది ఏమైనా యాక్చువల్లీ అట్లా ఇంజ్యూర్ అయిందా, లేకపోతే మీడియా దీనికి చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నారా. 2.5 inch లాంగ్ ఒక బ్లేడ్ పర్సన్స్ అది స్పైనల్ కార్డ్లో ఇంజరీ అయిన తర్వాత అక్కడి నుంచి తీసిన తర్వాత 6 hours లాంగ్ సర్జరీలో ఎవరైనా అట్లా వాక్ చేయగలుగుతారా? నార్మల్ మనిషి అయితే చేయగలరు. కానీ హాస్పిటల్ సిఇఓనే డైరెక్ట్గా చెప్పారు, అండ్ ఆల్సో 21st డిశ్చార్జ్ అవుతుందని కూడా సిఇఓనే చెప్పారు. సో అయితే అట్లా సిఓఓ చెప్పిన తర్వాత దీస్ పీపుల్ ఆర్ సో మచ్ ఇన్ఫ్లుయెన్షియల్ యాక్చువల్లీ వాళ్ళకు చాలా పవర్ ఉంటుంది. వాళ్ళు పైసలు ఇచ్చి ఏదైనా డబ్బులు ఇచ్చి ఏదైనా చేస్తారు. ఇంకా ఇది సైఫ్ అలీ ఖాన్, హీ కమ్స్ ఫ్రమ్ పటోది ఫ్యామిలీ. అది చాలా రిచ్. వెదర్ హీ ఈజ్ ఎర్నింగ్ ఆర్ నాట్, హీ హ్యాస్ జనరేషనల్ వెల్త్. చాలా జనరేషనల్ వెల్త్ ఉంది వీళ్ళకు. అయితే పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి అది ఏమైనా చేయొచ్చు. యాక్చువల్లీ మేము వాళ్ళ మీద ఏమైనా ట్రస్ట్ లేదు, సిఇఓ మీద ట్రస్ట్ లేదు, పోలీస్ మీద ట్రస్ట్ లేదు అని కాదు మాట. కానీ ఇంత పెద్ద ఇంజురీ తర్వాత అట్లా వాక్ చేసి రావడం ఇవన్నీ చాలా అనుమానాస్పదం. అది మాత్రం అది చాలా డౌట్ఫుల్. ఇంకా సడన్లీ ఆ టాపిక్ కూడా ఆటోలో పోవడం, అది అంటే ఇంత మనీ ఉండని తర్వాత, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాక తర్వాత అందరూ ఎట్లా చెప్తున్నారు ఒక వెహికల్ అవైలబుల్ లేదని. వాళ్ళ ఇంట్లో ఉన్న వెహికల్ ఏమైపోయినాయి, అన్ని కార్స్ ఇవి అవి వెల్త్, అన్ని టైప్స్ ఆఫ్ వెల్త్ ఉన్నాయి ఆయన దగ్గర. అయితే ఆ టైంలో కార్స్ ఏమైపోయినాయి. ఓకే, ఆ టైంలో ఎవరు డ్రైవ్ చేయగలలేరా? అంతమంది ఉన్నారు ఇంట్లో, డ్రైవర్స్ కూడా ఉన్నారా లేరా, అది డ్రైవర్స్ సెకండరీ. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ ఎల్డర్స్ అని ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వైఫ్ది వాళ్ళు ఉండే, ఇంకా వాళ్ళ వైఫ్, చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ వైఫ్కి డ్రైవింగ్ రాకుండా కూడా ఉంటే ఇంకా చాలామంది ఉండే అక్కడ ఏరియాలో. సో ఆ కేసులో ఎవ్వరు కార్లో వెళ్ళలే, ఇంకా అంబులెన్స్ రాలే అని, ఇంకా ఇవన్నీ చాలా కేసెస్లో
ఆటోలో తీసుకుపోవడం ఏంది, వాళ్ళకి సేఫ్టీ అంతా ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత ఆటోలో తీసుకుపోవడం ఏంటి, ఆ క్వశ్చన్ చాలా మంది రేజ్ చేసినారు. ఇంకా ఆ క్వశ్చన్ని బట్టి ఇంకా ఈ 5 daysలో రికవరీ అవ్వడంలో బట్టి అందరు క్వశ్చన్ చేస్తున్నారు ఇది పియాస్ట్ అంటే వాళ్ళ మూవీ కోసం లేకపోతే ఒక పబ్లిసిటీ ఒక కాంట్రవర్సీలో రావడం కోసం అని చెప్తున్నారు. కానీ మనకు అనిపించిన మాటతో అనిపించదు ఇది ఒక పియాస్ట్ అంటని. ఎందుకంటే ఆ ఏదైతే ఇంట్రూడర్ ఉన్నాడో ఆయనకి ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన బంగ్లాదేశీ అని ఆయన నేమ్ ఆయన అడ్రస్ అవన్నీ తీసినారు అన్నీ. ఆయన ఎన్ని మంత్స్ అయింది ముంబైకి వచ్చి? 5 to 6 months, just 5 to 6 months, that's all. అండ్ ఆల్సో ఈ బంగ్లాదేశీస్ 5 to 6 months అంటే అంత ఈజీగా ఎలా వచ్చారు? 5 to 6 months బ్యాక్ అయితే అసలు హిందూస్ని చాలా టార్చర్ పెడుతున్నారు బంగ్లాదేశీస్ అని చాలా కాంట్రవర్సీ అయింది అప్పుడు కూడా 5 to 6 months బ్యాక్. ఆ టైంలోనే ఈ మొహమ్మద్ అనే వ్యక్తి అసలు ఇండియాకే వచ్చాడు అని చెప్పాడు. అంత ఈజీయా బంగ్లాదేశీస్ రావడానికి? యాక్చువల్లీ ఇండియా లోపల ఒక పెద్ద ఇట్లా ఆర్గనైజేషన్ లాగా ఉంది. అంటే అది ఇల్లీగల్ ఆర్గనైజేషన్ లాగా కొంతమంది ఇట్లా చేసుకున్నారు. స్కామ్ పీపుల్స్ ఎట్లా ఉంటారు కదా, అట్లనే వీళ్ళు కూడా ఒక కంపెనీ లాగా క్రియేట్ చేసుకున్నారు దీనికి. వాళ్ళ మధ్యలో ఒక ఇట్లా ఇది ఆర్గనైజేషన్ లాగా క్రియేట్ చేసి బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే ఇండియాకి వస్తారో ఇంట్రూడ్ అవుతారో వాళ్ళకి ఇల్లీగల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఎవరు హెల్ప్ చేస్తున్నారు అసలు? కొంతమంది ఉంటారు ఇండియాలో. చూడండి అన్ని కంట్రీస్లో ఎవరైనా ఇట్లా దేశద్రోహి ఏదైతే చెప్తామో మేము యాంటీ నేషన్ అట్లా ఉంటారు. పైసల కోసం ఎవరైనా ఎట్లయినా చేస్తారు సరేనా. ఇట్లా ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఇప్పుడు బంగ్లాదేశే కాదు ఏదైనా కంట్రీ తీసుకోండి, వాళ్ళకి ఆ కంట్రీ నుంచి ఇండియాకి లేకపోతే ఈ కంట్రీ నుంచి వేరే స్టేట్ వేరే కంట్రీకి ఇంట్రూడ్ చేయడం కోసం ఏదైనా ఆర్గనైజేషన్ రెడీ ఉంటుంది. కొంచెం ఇట్లా అమౌంట్ ఎక్కువ ఇస్తే ఒక 10,000 15,000 2,000 చిన్న అమౌంట్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కొన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం. పెద్ద అమౌంట్ దాకా కూడా పోతుంది. యాక్చువల్లీ మహారాష్ట్ర సీఎం తను కూడా చెప్పడం జరిగింది ఈ ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్లీ వస్తున్నారు అండ్ ఆల్సో బర్త్ సర్టిఫికేట్ కూడా చేయించుకుంటున్నారు ఇల్లీగల్లీ అని చెప్పారు ఫడ్నవీస్. ఒక 100 దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పింది ఏంటంటే ఒక 100 మందిని రీసెంట్లీ అరెస్ట్ చేసినారనమాట బంగ్లాదేశీ. ఒక 100 బంగ్లాదేశీ ఇంట్రూడర్స్ని రీసెంట్లీ ముంబైలోనే అరెస్ట్ చేసిన అనమాట. అది ఒక షాకింగ్ మాట. ఎందుకంటే ఉట్టి ముంబైలోనే 100ని ఇట్లా రీసెంట్లో 100 బంగ్లాదేశీస్ని తీసుకున్నారనమాట. మళ్ళీ ఈ ఇయర్ లోపలే 310 బంగ్లాదేశీస్ని అట్లా ముంబైలో ఇట్లా అరెస్ట్ చేసినారంట. అయితే ఇది ఎప్పుడు అవసరం లేదు అసలు. ఈ అటాక్ జరిగే 3 days ముందు January 13th 7 members అరెస్ట్ చేశారు పోలీసులు. అవును. ఇంకా దాని ముందు ఢిల్లీలో 7 members అరెస్ట్ చేశారు. అసలు ఇంత ఈజీగా అంటే అంత ఈజీగా బంగ్లాదేశీస్ వస్తున్నారు. అండ్ ఆల్సో దీని వెనుక అయితే ఎవరో ఒక పెద్దవాళ్ళ చేయ ఉండాలి. ఎందుకంటే ఎంత మనీ కోసం మనలాంటి కామన్ పీపుల్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అని అవని ఇవని చాలా చాలా ఉంటుంది. దీనికి ఒక పెద్ద హ్యాండే కావాలి. కాబట్టి అసలు దీని వెనకాల ఏమైనా పొలిటీషియన్స్ హ్యాండ్ ఉంటుందా లేకపోతే? ఇప్పుడు చూడండి మేము చెప్పగలలేము వెదర్ దీనిలో పొలిటీషియన్స్ ఉన్నారా లేరా. కానీ ఇప్పుడు వాళ్ళకు అంత పవర్ వచ్చింది బంగ్లాదేశీ ఇంట్రూడర్స్ని. వాళ్ళు ఓటర్ ఐడీస్ కూడా క్రియేట్ చేస్తున్నారంట. అయితే మేము చెప్పగలలేము కొన్ని పొలిటీషియన్స్ ఇట్లా ఉండవచ్చు ఎవరైతే ఫేక్ ఓట్స్ కోసం ఎక్కువ ఓట్స్ కోసం ఇట్లా ఓటర్ ఐడి ఫాల్స్గా క్రియేట్ చేసి ఈ ఇంట్రూడర్స్ని ఓటర్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చి వాళ్ళకి మాకే ఓట్ చేయండి అని చెప్పి ఇట్లా కూడా చేయొచ్చు. ఇలాంటి పొలిటీషియన్స్ కూడా ఉండొచ్చు. లేదంటే ఆ బంగ్లాదేశీస్కి అంత ఈజీగా రావడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పాలి. నియర్లీ ఇంపాసిబుల్ టాస్కే. ఇంకా మా బార్డర్ లైన్లో ఎంత సెక్యూరిటీ ఉంటుంది అందరికీ తెలుసు కదా. అయితే వీళ్ళు వచ్చిన సోర్స్ ఏంటంటే రైల్వేలో వస్తారంట చాలామంది. మళ్ళీ కొంతమంది చాలా వేస్ ఉన్నాయంట వాళ్ళకు రోడ్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఎక్కువ వస్తారంట. ఇట్లా వేస్లో రోడ్ ట్రాన్స్పోర్టే ఎక్కువ యూజ్ చేస్తారంట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్లైట్స్లో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇంకా బంగ్లాదేశ్ ఇంకా ఇండియా మధ్యలో ఏదైతే ప్రోటోకాల్స్ ఉందో అది కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. సో దెర్ ఈజ్ నో వే వాళ్ళు ఏదైనా ఫ్లైట్ లాగా లేకపోతే షిప్పింగ్ వగేరా కాదు. ఇప్పుడు
ఒకటే ట్రాన్స్పోర్టేషన్, అది రోడ్. ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మీకు తెలుసు ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంది, ట్రక్స్ అండ్ ఆల్ వెళ్తూనే ఉంటుంది కదా. అప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా చాలామంది అట్లా కూడా కొంత ఇంట్రూడర్స్ వచ్చేస్తారు ఇండియాలో, అవకాశం వచ్చేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా పెద్ద పనే కాదు అసలు వాళ్ళకి. యాక్చువల్లీ 2000 to 10,000 మధ్యలో ఎంతో క్యాష్ ఇచ్చేసి ఆధార్ కార్డ్ వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు అసలు. అంతే. అందుకే ఏమైందంటే ఇప్పుడు ఇండియాలో ఒక ఆపరేషన్ అవుతుందన్నమాట. ఇట్లాంటి బంగ్లాదేశీనే కాదు, ఏదైనా కంట్రీ నుంచి వచ్చి ఇంట్రూడ్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇల్లీగల్లీ ఉన్నారు కదా, చాలామంది ఇల్లీగల్లీ వచ్చినారు ఇండియాలో. ఉట్టి ఇండియాలోనే కాదు, చాలా కంట్రీస్కి ఇట్లా ఇల్లీగలీ వెళ్తారు చాలామంది. అయితే ఇట్లా ఇప్పుడు ఆపరేషన్ సర్క్యులేట్ అవుతుంది ఇండియాలో, ఇట్లాంటి బంగ్లాదేశీస్ని ఇంకా లేకపోతే పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తానీ ఎవరైనా ఉండని పట్టుకోవడానికి. సో మేబీ దాని మధ్యలో ఒకడు ఈయన షరీఫుల్ ఇస్లాం షహజాద్ ఎవరు. అండ్ వీళ్ళు వచ్చి కూడా చాలా ఈజీగా చాలా లేబర్ పనో లేదంటే సెక్యూరిటీ గార్డ్ లాగానో లేకపోతే హౌస్ హెల్ప్ లాగానో ఈజీగా దొరికేస్తున్నాయి అంట వాళ్ళకి. జాబ్స్ కూడా పెద్ద ప్రాబ్లమే లేదు అసలు వాళ్ళకి. అండ్ ఆల్సో నాకు ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు నాకేం అనిపించిందంటే ఒక థింగ్ షాక్ అయ్యా కొంచెం నేను. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా, వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేసినా కూడా వీళ్ళకి పెద్ద ఫరక్ పడదు. వీళ్ళపైన కేసు అయినా కూడా దే వోంట్ బీ స్కేర్డ్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొన్ని రోజులు ఉండడానికి అవకాశం దొరుకుతుంది ఇక్కడ. అంతే. ఎందుకంటే అండ్ ఆల్సో వాళ్ళకి బెయిల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తున్నది ఎవరు ఏంటి అని చెప్పేసి ఇంకా అది మీ పైన వదిలేస్తున్నాం మేము. అవును. ఇంకా దీని గురించి ఇంకేంటంటే వాళ్ళు ఇప్పుడు ఇండియాకి వస్తున్నారు కదా, వచ్చి వాళ్ళకు జాబ్స్ ఇట్లా సెక్యూరిటీ గార్డ్ ఇవన్నీ దొరకడం అంత ఈజీగా. ఎందుకంటే ఇండియాలో సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ కానీ ఏదైనా చిన్న వర్కర్ బ్లూ కాలర్ జాబ్స్ ఏదైతే చెప్తామో మేము, ఆ జాబ్స్ దొరకడం ఒట్టి మీకు 10th సర్టిఫికేట్ కావాలా, ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కావాలా, అంతే. ఏం లేకున్నా కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా జాబ్స్ దొరికి వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇంట్రూడర్స్ ఎవరైతే ఇల్లీగల్గా వస్తారో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వచ్చి అంటే ఎర్న్ చేసి ఇక్కడ బతకడానికి ఇంటెన్షన్ చాలా మందిది. ఇట్లా ఏమైనా టెర్రరిస్ట్ ఇంటెన్షన్ తక్కువ మంది ఉంటారు, టెర్రరిస్ట్ ఇంటెన్షన్తో కూడా ఉన్నారు, లేరని ఏమి కాదు. కానీ బతుకు తెరువు కోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ సిచ్యువేషన్ అందరికీ తెలుసు. అక్కడ అన్నం దొరకడం అంటే ఒక టాస్క్. ఫుడ్ కోసం కూడా చాలా తిప్పలు పడే సిచ్యువేషనే ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్లో అందరికీ. సో బతుకు తెరువు కోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో అట్లా చాలామంది మీరు ఇప్పుడు ముంబైలో చూస్తున్నారు, ఢిల్లీలో చూస్తున్నారు, వెస్ట్ బెంగాల్లో చాలామంది ఉన్నారు ఇట్లా. అయితే వెస్ట్ బెంగాల్లో ఏ రూట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ముర్షిదాబాద్ ఇంకా దినేష్పూర్, ఇట్లా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్స్ మెయిన్ సోర్స్ ఆ బంగ్లాదేశ్కి. ఎందుకంటే అది నియర్ బై డిస్ట్రిక్ట్స్. ముర్షిదాబాద్ లాగా డిస్ట్రిక్ట్స్ చాలా నియర్ బై బంగ్లాదేశ్కి. ఇంకా ముర్షిదాబాద్ లాగా డిస్ట్రిక్ట్స్లో చాలా బంగ్లాదేశీస్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు హిందూ బంగ్లాదేశీస్ కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ ముస్లిం బంగ్లాదేశీస్ ఎక్కువ ఉన్నారు అక్కడ. కొన్ని బంగ్లాదేశీస్ అయితే చాలా ఇయర్స్ నుంచి అక్కడ ఉండి అక్కడిదే మొత్తం ఇట్లా వాళ్ళు ఇక్కడిదే రెసిడెంట్ లాగా ఉండి అవును అంతే ఉన్నారు. అంతే. January 3కి ముంబై పోలీస్ ఒక బంగ్లాదేశీ నేషనల్ని పట్టుకున్నారు. అయితే తను ఇక్కడ నుంచి 38 సంథింగ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు. అండ్ తన ఏజ్ వచ్చేసి 48 సంథింగ్ 49. అంటే ఆల్మోస్ట్ 7 years ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన. అవును. అట్లాంటప్పుడు ఇంకా ఎవరు పట్టుకుంటారు అతన్ని? ఇంకొక మాట ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండి సంపాదించి తిని ఇక్కడ పిల్లల్ని చదివించి మళ్ళీ ఏదైనా చదివిస్తున్నారో ఏమో వాళ్ళది. మీరు ఆ రోహింగ్యా గురించి కూడా విన్నారేమో. రోహింగ్యా కూడా వీళ్ళందరూ అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు. ఎస్టిమేషన్స్ ఏంటంటే పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ కాదు, కాకపోతే ఎస్టిమేషన్ ఏంటంటే ఓన్లీ హైదరాబాద్లోనే 30,000 members రోహింగ్యాస్ ఉన్నారని చెప్పేసి. కరెక్టే. అంటే ఇప్పుడు కరెక్షన్ అయితే మేము ఇవ్వగలలేము, ఎందుకంటే దీని మీద ఏదైనా సెన్సస్ లేదు, ఏమి అంత ఆపరేషన్ ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇట్లాంటి రోహింగ్యాస్ వచ్చి ఏం చేస్తారంటే ఇట్లా రోడ్లు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్యారడైజ్ దగ్గర ఎక్కడైనా మీరు వెళ్తే మీకు కొన్ని బెగ్గర్స్ కనిపిస్తారు. బెగ్గర్స్ మోస్ట్లీ రోహింగ్యాస్ ఉంటారు. ఓకే. అవును, ఆ బెగ్గర్స్ మోస్ట్లీ రోహింగ్యాస్ ఉంటారు.
అప్పుడు మీరు అక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది. మీరు చాలా మంది చిన్న చిన్న పిల్లలు చూస్తారు కదా, యా చిన్న చిన్న పిల్లలు అది మోస్ట్లీ రోహింగ్యాస్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇంకా ఏవి ఫుడ్ సోర్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళది ఇంకా ఇవి ఏ రోహింగ్యాస్ ఉంటారంటే వాళ్ళకు ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్స్ ఏదైతే చెప్తారో మీరు, ఆధార్ కార్డు, ఇవన్నీ కార్డ్స్, రేషన్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఆ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రిపేర్ కాలే ఆ డాక్యుమెంట్స్. వాళ్ళకి అంత పైసలు లేవు ప్రిపేర్ చేయడానికి. ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కూడా కొన్ని రోహింగ్యాస్ ఇట్లా బెగ్ చేసి వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి బెగ్ చేసి ఆ పైసలు మొత్తం తీసుకుపోయి డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఇది ఒక అజంప్షన్స్ అన్నమాట, ఇది క్లారిటీ లేదు అంతా, కానీ ఇది చేస్తారంట. అది చేసి మళ్ళీ దాని తర్వాత డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ వేరే ఆక్యుపేషన్ ఏదైతే ఉన్నారో గార్డ్ లాగా లేకపోతే మేడ్ లాగా పని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఏదైనా చిన్న చిన్న మేడ్ పని కూడా ఉంటే వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ఇప్పుడు, సేఫ్టీ కన్సర్న్స్ ఇప్పుడు అడుగుతున్నారు. అయితే ఈ చిన్న చిన్న జాబ్స్కి కూడా అడుగుతున్నారు, కానీ ఈ షరీఫులు ఎవరైతే ఉన్నారో ముందు చేసినది ఒక రెస్టారెంట్లో. అవును, ఆ రెస్టారెంట్ వాళ్ళు అసలు ఏమీ చూడలేదా తన డాక్యుమెంట్స్? అసలు మినిమం ఇన్వెస్టిగేషన్ కూడా ఏం లేదా జాబ్ ఇచ్చే ముందు, అది కూడా రెస్టారెంట్స్లో? అంటే ఆయనకు అదే చెప్పినారు కదా, కొంత ఇట్లా బంగ్లాదేశీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డాక్యుమెంట్స్ అంతా ట్రూఫుల్గా, అంటే ఆ డాక్యుమెంట్స్ మీకు చూస్తే అనిపిస్తుంది ఇది లీగల్ డాక్యుమెంట్స్ అని, మీకు క్లారిటీ వచ్చేస్తుంది, అది లీగల్ డాక్యుమెంట్సే, దీనికి ఏం రీసెర్చ్ చేయడం అవసరం లేదని. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళండి అట్లనే వాళ్ళు హైర్ చేస్తారు, లీగల్ డాక్యుమెంట్స్ చూస్తారు, ఏదైనా చిన్న పొజిషన్లో ఉంటే హైర్ చేసుకుంటారు అంతే. ఇంకా వాళ్ళ రెస్టారెంట్ మేనేజర్ కూడా చెప్పిండు, నెల్సన్ అని పేరు, ఈయన 2 months పని చేసిండు ఆ రెస్టారెంట్లో, దానికన్నా ఎక్కువ ఏం పని చేయలేదు. అండ్ ఆల్సో ఆ మేనేజర్ ఏం చెప్పాడంటే పని చేసిన రోజులు చాలా డీసెంట్ అని చెప్పారనమాట. అవును, చాలా డీసెంట్గా వర్క్ చేస్తారంట డీసెంట్ వర్క్లో. అండ్ కానీ ఈ కేసులో అదే కదా, డీసెంట్గా వర్క్ చేసిండు అంతే, నమ్మకం కల్పిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు ఈయన నమ్మకం కల్పించిండా, లేకపోతే ఈ సైఫ్ది ఏదైతో చెప్తున్నా కదా అఫేర్ కేసు, అది అవుట్ ఆఫ్ రేజ్ ఈయన చేసిండా ఈ షరీఫుద్దీన్ మాట, అవుట్ ఆఫ్ రేజో లేకపోతే ఆ అఫేర్ ఆ మేడ్తోనే ఏమో ఈ షరీఫుల్ది కనెక్షన్ ఉందంట. అయితే ఆ మేడ్తోనే ఏమైనా అఫేర్ అని ఇప్పుడు మాకు ఏం క్లారిటీ ఇవ్వలేదు పోలీసులు, కానీ ఇప్పుడు ఈ రూమర్స్ అన్నమాట, దీనిలో ఒక ఒపీనియన్ అంతే. కానీ ఈ రూమర్స్ అంతా చెప్తున్నారు ఒక ఇట్లా అఫేర్ అయ్యి ఆ అఫేర్ రేజ్తోని కూడా చేసిండు ఈ షరీఫుల్ అని. కానీ షరీఫుల్ చెప్పింది ఏంటంటే ఆ జేని కిడ్నాప్ చేసి వెళ్దామని అనుకున్నాడు, కానీ సైఫ్ వచ్చేసరికి అటాక్ చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ ఆ షరీఫుల్ చెప్పింది ఈ జేకి వచ్చి కిడ్నాప్ చేయడం, చాలా మంది ఇది ఫాల్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ షరీఫుల్కి కూడా తెలుసు ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది, దెర్ ఈస్ నో వే హీ కెన్ కిడ్నాప్ అ కిడ్ లైక్ దట్. ఇప్పుడు అక్కడి నుంచైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కింద రావడం ఆయనకి టాస్క్ కదా, అక్కడ కింద వచ్చి సెక్యూరిటీ ఉంటుంది. అయితే మనకు అనిపిస్తుంది ఇది ఏంటంటే ఒక మేడప్ స్టోరీ అని అనిపిస్తుంది. అంతే, ఎందుకంటే కిడ్నాపింగ్ థాట్ వచ్చినాక కూడా ఈయన ఆలోచిస్తాడు కదా ఇంత సెక్యూరిటీ ఏముంది, అక్కడ పైన పోవడమే ఆయనకి టాస్క్ అయిందంటే అక్కడ నుంచి కింద వచ్చి అది కూడా ఒక చైల్డ్ని అట్లా తీసుకొని వచ్చి ఆయనకి కిడ్నాప్ చేయడం అంటే ఒక పెద్ద టాస్క్. ఇది ఇప్పుడు అంత సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ, ఇంకా అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. అయినా ఏమో సైఫ్ అలీ ఖాన్ 1st floor 2nd floor కాదు ఆయన ఇల్లు, అబౌవ్ 7 floors 8 floors ఆయన ఇల్లు ఉంది. అయితే అక్కడ ఆ ఫ్లోర్లో వెళ్ళడం అంటే చాలా టాస్క్, అక్కడ నుంచి కింద రావడం ఒక టాస్క్. అయితే ఇదన్నమాట కేసు. ఇప్పుడు ఇది పిఆర్ స్టంటేనా, యాక్చువల్గానే ఆ బంగ్లాదేశీ నిజంగానే ఆ సైఫ్ అలీ ఖాన్ని చేశాడా, లేదంటే అసలు నిజంగా సైఫ్ అలీ ఖానే వీళ్ళతోనే కలిసి ఆడుతున్న నాటకమా అంటే మనం ఏం చెప్పలేము. వాళ్ళు నిజంగా ఇన్నోసెన్స్ అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా, మనకు తెలియదు. ఇంకా చూడాలి పోలీసులు ఇంకా ఏమి ఇస్తారో. అంతే. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ పోలీస్, సైఫ్ అలీ ఖాన్ అండ్ ద ఇంట్రూడర్, ఇంకా ఆడియన్స్. మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే మనకి కరెక్ట్. ఎప్పటి వరకు అయితే పర్ఫెక్ట్ ప్రూఫ్స్తో మనకి ఈ కేసు పైన అంత ఫైనల్ జడ్జ్మెంట్ ఓకే, అంతే. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.
అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి, ఎక్కడైనా షేర్ చేయండి, కానీ షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి.